యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏ అమ్మా, ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇదే చెప్పారు, ఇప్పుడు నువ్వొచ్చి అదే మాట చెప్తున్నావు? అవును, అదే నిజం కాబట్టి అందరూ అదే చెప్తున్నారు. నిజమని నువ్వంటున్నావు, కానీ నీ భర్త నటకుమారి చావుకి కారణమని వాళ్ళు అంటున్నారు. ఆధారాలు కూడా వాళ్ళు సమర్పించారు కదా. అలా నీ భర్తకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా? ఉంటే చూపించు. ఏమ్మా, మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆధారం ఉంది సార్. ఇప్పుడు ఆధారం నా దగ్గర కాదు, మీ ముందే ఉంది. వాట్? ఆధారం జడ్జి గారి దగ్గర ఉందా? ఏంటది? నటకుమారి రాసింది అని చెప్తున్నా సూసైడ్ లెటర్. తను తన చావు కారణం నీ భర్తనే రాసింది, ఇతనికి సంబంధం లేదని కాదు. అదే చెప్తున్నాను. ఏం మాట్లాడుతుంది ఇది? లెటర్ తనకు ఆధారం అంటోందేంటి? జడ్జి గారు, వీళ్ళంతా చెప్తున్న దాని ప్రకారం మా ఆయన మోసం చేయడం వల్ల మనస్తాపానికి గురై తన చావుకి నా భర్తే కారణమని సూసైడ్ లెటర్ రాసి అది చేత్తో పట్టుకొని చెరువులోకి దూకింది అని అంటున్నారు. అంతే కదా లాయర్ గారు? ముమ్మాటికి. అయితే లెటర్ చేత్తో పట్టుకొని నటకుమారి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటే తనతో పాటు ఆ లెటర్ కూడా నీటిలో మునిగుండాలి కదా? మునిగింది కదా, అందుకే శవం ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు లెటర్ శవం చేతిలోనే ఉంది. ఈ విషయం పోలీసు వాళ్ళు ధృవపరిచారు. అంత బలంగా ధృవపరిచిన పోలీస్ వారికి లెటర్ నీటిలో నానితే తడిచిపోయి ఉంటుంది కదా అని ఆలోచన కూడా రాలేదా? అంతే కదా యువరానా? లెటర్ శవంతో పాటు నీటిలో నానితే చిరిగిపోయి ముక్కలు ముక్కలైపోతుంది కదా. ఒకవేళ చిరక్కపోయినా అక్షరాలన్నీ అలికేసినట్టు అయిపోతాయి కదా. కానీ ఆ లెటర్ అలా లేదు. మీరు పరిశీలించండి సార్. అవును, అంతసేపు లెటర్ బాడీతో పాటు నీటిలో నానితే చెక్కు చెదరకుండా అక్షరాలు కూడా చెరిగిపోకుండా ఫ్రెష్గా అప్పుడే లెటర్ రాసి శవం చేతిలో పెట్టినట్టుగా ఉంది. ఇది నమ్మశక్యం కానిది అంటారు. చెప్పండి ఎవరన్నా. పైగా శవం మొహం అసలు ఆనవాలు కూడా తెలియకుండా ఉంది. శవం నటకుమారిదే అనడానికి
ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి, అవి సబ్మిట్ చేశాం. లెటర్ మాటేంటి సార్? రిపోర్ట్లు ఎన్నైనా సృష్టించొచ్చు, కానీ నీటిలో కాగితం పడితే నానిపోతుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని మీ న్యాయ సూత్రాన్ని అనుసరించి అసలైన నిందితుల్ని పట్టించటానికి, దానికి తగిన ఆధారాలు సేకరించటానికి వీలుగా మాకు కొంచెం గడువివ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. శ్రీమతి సూర్యకాంతం గారి వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తుంది. ఈ కేసులో నిజ నిర్ధారణ జరగాల్సిందిగా భావిస్తూ తీర్పుని వాయిదా వేయటం అయింది. అంతవరకు ముద్దాయిని రిమాండ్లో ఉంచమని పోలీస్ శాఖను ఆదేశిస్తూ ఈ కేసు వచ్చే నెల 25వ తారీఖుకి వాయిదా వేయటం అయింది. ది కోర్ట్ ఈజ్ అర్జెంట్. చాలా థ్యాంక్స్ సూర్య. నువ్వే కనుక లేకపోతే జడ్జి గారు ఇవాళ్లే తీర్పు చెప్పి మా తమ్ముడికి శిక్ష వేసుండేవారు. అవునమ్మా, నీ వాదన విన్న తర్వాత నాకు నమ్మకం వచ్చింది. చైతు ఈ కేసు నుంచి బయటపడతాడనే నమ్మకం కూడా వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బాజాలు మ్రోగినంత మాత్రాన పెళ్లి జరిగినట్టు కాదమ్మా. ఒక్క పాయింట్ పట్టుకున్నంత మాత్రాన మీవాడు బయట పడిపోయినట్టు కాదు. ఏంటది? పేపర్ అంట, నీటిలో పడితే నానుతుందంట, ఇప్పుడు నానలేదంట. గొప్ప పాయింటే. ఈ పాయింట్తో కేసు కొట్టేస్తారు అనుకుంటున్నారా? నవ్వండి, ఇంకా నవ్వండి. ఏదో రోజు మా సూర్య నిజాలు బయటపడుతుంది, మా వాణ్ణి నిర్దోషిగా బయటికి తీసుకొస్తుంది. అప్పుడు ఎడుదురుగాని, అప్పుడు దాకా నవ్వండి. ఇదిగో ధనంజయరావు గారు, మీ దగ్గరుంది ఎలికతోకంత ఆధారం. అది పట్టుకొని కేసు వాయిదా వేయించినంత మాత్రాన అంతా అయిపోయిందనుకోకండి. ఈ సూర్యకాంతానికి అంత సీన్ లేదు. ఎలా ఉంటుందంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. నా మాట విని ఈ రంగనాయకితో కాంప్రమైజ్ అయిపోండి. కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడారు, నీ వల్ల ఏమవుతుంది అని. కానీ ఏమైంది? నిజాన్ని నిరూపించటానికి నాకు టైం దొరికింది.
మీలో కంగారు మొదలైంది. తర్వాత మీలో భయం మొదలవుతుంది. ఫైనల్గా శిక్ష అనేది మా ఆయన అకౌంట్ నుంచి మారి మీ ఇద్దరి అకౌంట్లోకి పడుతుంది. ఈ కేసులో మా ఆయన్ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి మీ ఇద్దరిని ఉరికంబం ఎక్కించకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు. అయితే పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు. అమ్మా సూర్య, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందమ్మా. అవును సూర్య, వాళ్ళన్నట్టు తమ్ముణ్ణి బయటికి తీసుకురావడానికి మన దగ్గరున్న ఆధారం అంత బలమైంది కాదేమో అనిపిస్తుంది. నేనిప్పుడు రేస్ చేసిన పాయింట్తో ఆయన్ని బయటికి తీసుకురాలేను అని నాకు తెలుసు మావయ్య. నా దగ్గరే ఇంకా బలమైన సాక్ష్యాలున్నాయి. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, మేడం, మనకిక్కడ ఆధారాలు దొరుకుతాయంటారా? అవకాశం ఉంది పులి. ఎందుకంటే ఆ రంగనాయకి ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. ఎంత గొప్ప కిల్లర్ అయినా ఏదో ఒక చిన్న సాక్ష్యాన్ని వదిలి వెళ్ళిపోతారు. అదే పోలీసులకు ఆధారమై నేరస్తుల్ని పట్టిస్తుంది. మీరు చెప్పింది కరెక్టే మేడం. రంగనాయక్ అంత తెలివైంది కాదు, కానీ పక్కన దేశముదురైన ఆ బాబ్జీగాడు ఉన్నాడు కదా, వాడు సాక్ష్యాల్ని ఉండనిస్తాడంటారా? అది నిజమే, కానీ అలా అని ఊరుకోలేం కదా. మన ప్రయత్నం మనం చేద్దాం. పద. ఏంటి తులసి, ఇవాళ కూడా నైట్ డ్యూటీనా? అవును నవీన్, నైట్ డ్యూటీలు చేసే నర్సులు రాకపోవడం వల్ల డాక్టర్ గారు డైలీ నైట్ డ్యూటీలు వేస్తున్నారు. నిన్న నైట్ డ్యూటీ, ఇవాళ నైట్ డ్యూటీ, అందుకే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సరే. హాయ్ తులసి. నా పేరు మీకెలా తెలుసు? గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు తెలియడానికి పరిచయం అవసరం లేదు తులసి. ఈ హాస్పిటల్లో మదర్ తెరిసా రేంజ్లో సేవలు చేస్తున్న నర్స్ ఎవరు అని అడిగితే బయట పేషెంట్స్ అంతా తులసి అని చెప్తున్నారు. నిన్ను చూస్తే నువ్వే తులసివి అనిపించింది. మేడం, ఈ సంవత్సరం ఉత్తమ నర్స్ అవార్డు ఈవిడికే. అది గవర్నమెంట్ సీక్రెట్ పులి. ఉత్తమ నర్స్ అవార్డా? అయ్య బాబోయ్. ఇంతకీ నువ్వు తులసివే కదా? అవునండి, అది నేనే. కానీ మీరు? మేమెవరో తర్వాత చెప్తాం, కానీ మాకొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటో చెప్పండి. ఈ 2 రోజుల్లో ఈ హాస్పిటల్కి అనాథ శవాలు ఏమైనా వచ్చాయా? ఏంటి అలా చూస్తున్నావు? అనాథ శవాల గురించి మీకెందుకు? అంటే మాకు తెలిసిన అమ్మాయి అలిగి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం. బట్ నో యూజ్. అలాంటి అన్నోన్ సేవలు ఏమైనా దొరికితే ఈ హాస్పిటల్కే కదా వస్తాయని. వచ్చినట్లుంది, కానీ అదంతా మార్చురీ సెక్యూరిటీకే తెలుస్తుంది. నాకు సరిగా తెలీదు. సరే, నిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న నటకుమారి అనే అమ్మాయి శవం మీ హాస్పిటల్ మార్చురీలోనే ఉంది కదా? అవును, రేపు పోస్ట్ మార్టం చేస్తారు. అవును, వచ్చినప్పటి నుంచి మీరు శవాల గురించే మాట్లాడుతున్నారు. అసలు ఎవరు? ఏ డిపార్ట్మెంటు? నీలాంటి ఉత్తమ సేవలు చేసే నర్సులకి అవార్డులు ఇవ్వమని ప్రభుత్వానికి రికమెండ్ చేసే డిపార్ట్మెంటు.
మేమొకసారి నటకుమారి శవాన్ని చూడాలి. ఇంతకీ మార్చురీ ఎక్కడ? మార్చురీ అటువైపే కానీ ఈ విషయంలో నేను ఏ హెల్ప్ చేయలేను. త్వరలో ఉత్తమ నర్స్ అవార్డు తీసుకోబోతున్న తులసి అనాల్సిన మాటలేనా ఇవి? అంటే మార్చురీ దగ్గర ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, వాడు మందుబాబు. వాడికి డబ్బులిస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తాడు. అవసరమైతే శవాలు కూడా ఇచ్చేస్తాడు. వెళ్ళి వాడిని కలవండి. థ్యాంక్ యూ. పదండి మేడం. పులి పద. మేడం, ఇక్కడెవరో ఇన్ఛార్జ్ ఉంటాడని చెప్పింది. ఎవరో లేరేంటి మేడం? ఆయన లేకపోవడమే మనకి మంచిది పులి. చూడు. మేడం, ఇన్ని శవాలున్నాయి. ఇందులో మన శవం ఎక్కడుందో ఏంటో. చూడు పులి. మేడం, ఇదేనా? చూడండి మేడం. కాదు పులి. ఏమిటి పులి? భయంకరమైన వాసన మేడం. ఇంకొకసారి చూడు. పులి, చెరువు దగ్గర నేను చూసిన శవం ఇదే. మేడం, మొహం అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది కదా మేడం. ఇందులో మనకి ఏం ఆధారం దొరుకుతుంది? మేడం, 6,000 మేడం. ఇది నటకుమారి శవం కాదు. అరవకు. నేను చెరువు దగ్గర చూసిన శవం ఇదే. ఇదే మనకి ఆధారం. పోనివ్వు. పులి, పట్టుకో. యాదవ డ్యూటీ అని తాగి పడుకుందామంటే టైమే ఉండదు. శవాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయిగా.
1 2 3 4 5 6. అదేంటి మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి 4 కదా, మన పర్మిషన్ లేకుండా ఈ 2 శవాలు ఎలా వచ్చాయి చూద్దాం. హలో, ఏంట్రా? ఇప్పుడే మందేశాను, ఇంకా రూమ్కి వెళ్ళలేదు. పెట్టే ఫోను. అదేంటి ఇందాక 6 శవాలు కనిపించాయి, ఇప్పుడు 4 ఉన్నాయేంటి? అంతా మందు మాత్యం.